సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలు మనసుగా ప్రజాబంధువుగా ప్రజలతో మమేకమై జీవించారన్నారు. అందుకే మూడోసారి కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు జగదీశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ మరియు ఉపాధ్యక్షుడు బూరబాల సైతులు ఆధ్వర్యంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Okay, right. ఇవాళ మా అందరి అభిమాన నాయకుడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గౌరవనీయులు గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా అటు అన్నదాన కార్యక్రమాలు, హాస్పిటల్లో పండ్ల పంపిణీ, అనాథాశ్రమంలో పిల్లలకు గిఫ్ట్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ, తర్వాత దేవాలయాల్లో పూజలు జరిపేటువంటి కార్యక్రమాలు చేసి మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు నుండి నూరేళ్లు జీవించాలి. మా అందరికీ తెలంగాణ ఉద్యమ నాయకునిగా కేసీఆర్కు కుడిభుజంగా ఉంటూ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో వేల కోట్ల రూపాయలు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, ఇలా ప్రతిపక్షంలో కూడా మరి ప్రతిపక్ష నాయకునిగా మరి పేద వర్గాల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం, బడుగు జీవుల కోసం, కష్టజీవుల కోసం పనిచేసేటువంటి నాయకునిగా ఇప్పటికి కూడా ఉండి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి నాయకుడు పుట్టినరోజు ఇవాళ సూర్యాపేటలో వారి యొక్క క్యాంపు కార్యాలయంలో ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క జన్మదిన వేడుకలను జరిపాం. వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వైవి గారు, వెంకటనారాయణ గారు ఒక్కొక్క నిమిషం
రా